సిద్ధపాటు దేనికోసం? ఈరోజు నీ సిద్ధపాటు దేనికి? ఒక పక్కన క్రీస్తు వచ్చు వేళాయని పరిశుద్ధ గ్రంథం చెప్తుంటే, రాకడకు గుర్తులు దేశాల మీద దేశాలు దండెత్తుతుంటే, ఇంకా నీ నడికట్టు కట్టుకోకుండా ఎంతకాలం ఉంటావు? అందుకే యేసు ఏలగొట్టి పిలిచాడు. పిలిచిన ఒక్కరిలో కూడా నడికట్టు విడిపోయినట్టు లేదు. వారందరూ నడికట్టుకుని ఉన్నారు. నడి కట్టుకున్నారంటే సిద్ధపడినట్టే. నడికట్టుకు సిద్ధపాటు అని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. నువ్వు నడికట్టుకున్నావు అంటే సిద్ధపడినట్లే. మరి ఈరోజు నీ నడికట్టు లూజుగా ఉందా, బిగుతుగా ఉందా? అసలు కట్టుకున్నావా, కట్టుకోలేదా? సిద్ధపాటు ఏది? దేవుని మందిరానికి రావాలని త్వరపడాలి, సిద్ధపాటు. ఆదివారం వస్తుందంటేనే శనివారం సిద్ధపాటు. ప్రభు మాటలు వినాలనే సిద్ధపాటు. ఆదివారం ఆరాధనలో చక్కని పాట పాడాలని వారమంతా సిద్ధపాటు. దేవుని సన్నిధిలో పరిచర్య చేయడానికి సిద్ధపాటు. నీ నడి కట్టుందా? యేసు ఏలగొట్టి పిలిచాడు. పిలిచిన వారి ఎవరిలో కూడా నడికట్టు విడిపోయినట్టు లేదు. అంటే అందరూ సిద్ధంగా ఉన్నారు, అందరూ సిద్ధపడున్నారు. యేసుక్రీస్తు రెండవ రాకడ ఎప్పుడో ఎవరికో తెలియదు. అందుకే ప్రతి క్షణం అనుక్షణం కూడా మనం సిద్ధపడి ఉండాలి.